అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు ఈ యొక్క ప్రభుత్వం మనకి ఈ యొక్క పెన్షన్ పెంచి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గదా! అంటే ప్రస్తుతం రూ. 4,000 రూ. 6,000 పెన్షన్ పెంచేందుకు అయితే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క పెన్షన్‌లు ఎప్పుడు పెంచబోతుందనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనకి పెన్షన్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. వారికి పెన్షన్ పునరుద్ధరణ అని చెప్పేసి అయితే ఉందనమాట. వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో గత 5 ఏళ్లలో 2.2 లక్షల మంది పెన్షన్‌దారులు సొంత ఊరు నుంచి వలస వెళ్ళినట్లు స్పార్క్ గుర్తొచ్చిందనమాట. అలాగే వరుసగా 3 నెలల పెన్షన్ తీసుకోకపోతే అధికారులు జాబితా నుంచి పేరు తొలగిస్తా అన్నారు. అలాంటి వారు సొంత ఊరు వస్తే పెన్షన్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తుందనమాట. ఈ మేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు అవకాశం కల్పించినట్టు సమాచారం. ప్రస్తుతం దివ్యాంగులకు 4,016, ఇతరులకు అంటే మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరిమహిళలకు 2016 పెన్షన్ అనేది అందుతుంది కదా! సో, ఇవి అందరికీ తెలిసిన సమాచారమే. కాకపోతే ఈసారి పునరుద్ధరణ చేయనున్నారనమాట. సో, ఎక్కడికెళ్ళినా గానీ వాళ్ళు మళ్ళీ ఇక్కడ తిరిగొస్తే మాత్రం వారు మళ్ళీ అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం మనకి ఇక్కడ రూ. 4,016 దివ్యాంగుల పెన్షన్ మిగిలిన వారికి రూ. 2,016 అందిస్తుంది కదా! సో, వారికేంటంటే మనకి 4,016, 6,016 కింద మనకి పెన్షన్ పెంచేందుకు సిద్ధమవుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రేపు ఎల్లుండిలోకి అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందండి. పెన్షన్ మనకి పెంచడానికైతే. సో, దీనికి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ అయితే. ధన్యవాదములు. జై హింద్.